పవిత్రాలతో కూడిన సమిధులతో అగ్నిదేవుణ్ణి పూజించాడు. అగ్నిగృహం నుండి బయటకు వచ్చాడు. రెండవ ద్వారం దాటి వృద్ధులు, వేదవేత్తలైన బ్రాహ్మణులను దర్శించాడు. వారందరూ జితేంద్రియులు, వేదాధ్యయనం చేసినవారు, అవభృత స్నానం చేసినవారు, సూర్యుడిని ఉపాసించిన వారు. వారు 1000 మంది ఉండగా వారికి అనుచరులు 1000 మంది ఉన్నారు. వారు అక్షతలతోనూ పూలతోనూ శుభం పలికారు. వారికి ధర్మరాజు తేనె, నెయ్యి, మంగళ ద్రవ్యాలతో పాటు ఒక్కొక్క బంగారు పతకం ఇచ్చాడు. తర్వాత ధర్మరాజు వారికి బాగా అలంకరించిన 100 గుర్రాలు, వస్త్రాలు, కోరినంత దక్షిణ ఇచ్చాడు. బంగారు కొమ్ములు, వెండి గిట్టలు గల పాలిచ్చేటువంటి కపిల గోవులను ఎన్నిటినో దూడలతో సహా ఇచ్చి ప్రదక్షిణం చేశాడు. తర్వాత గంగాజల కలశాలు, పుష్పమాలలు, నీటి కలశాలు, నిండుగా ఉన్నటువంటి అక్షత పాత్రలు, మాది ఫలవృక్షాలను చేతితో తాకాడు. పెరుగు, నెయ్యి, తేనె, నీరు, శుభకరమైన పక్షులు, ఇంకా శ్రేష్టమైన వస్తువులను చూసి తాకి బయటకు వచ్చాడు. అక్కడ ఉన్న సేవకులు ధర్మరాజుకు ఒక ఆసనాన్ని ఏర్పాటు చేశారు. దానిపై గల దిండుకు ముక్త వైడూర్యాలు తాపడం చేసి ఉన్నాయి. దానిపై అమూల్యమైన దుప్పటిని పరిచి ఉంచి, ఆ ఆసనం దివ్యమైనది, అది విశ్వకర్మ చేత నిర్మించబడింది, అది సర్వతోభద్రం అంటారు దాన్ని. ఆ బంగారు ఆసనాన్ని ధర్మరాజుకు సమర్పించారు. ధర్మరాజు సంతోషంగా దానిపై కూర్చున్నాడు. తర్వాత సేవకులు ఇంకా ఎంతో విలువైన ఆభరణాలు అన్నీ ధర్మరాజుకు సమర్పించారు. అప్పుడు ముత్యాల భూషణాలతో అలంకరించబడిన ధర్మరాజు రూపం శత్రువులకు శోకం వృద్ధి చేసేలాగా ప్రకాశించింది. సేవకులు బంగారు దండతో కూడి చంద్రకిరణాలలాగా తెల్లగా ఉన్న చామరాలతో ధర్మరాజును వీచసాగారు. అప్పుడు ఆయన మెరుపులతో కూడిన మేఘంలాగా ప్రకాశించాడు. ధర్మరాజు సూతులు స్తోత్రం చేస్తుండగా, వందులు వందనాలు చేస్తుండగా, గంధర్వులు గానం చేస్తుండగా ఆసనంలో సుఖంగా కూర్చున్నాడు. అప్పుడు ఒక్క ముహూర్త కాలంలో రథాల యొక్క సవ్వడి, రథికుల యొక్క చక్రఘోషాలు, గుర్రాల గిట్టల చప్పళ్ళు కూడా వినిపించాయి. అంత శబ్దం వినిపించింది. ఏనుగుల మెడలోని గంటల చప్పుడు, శంఖధ్వనులు, కాల్బలం యొక్క పాదాల చప్పుళ్లతో భూమి కంపించిపోయింది. ఆ సమయంలో ఒక ద్వారపాలకుడు ఆ మందిరంలోకి వచ్చాడు. మోకాళ్లపై వంగి శిరస్సు వంచాడు. ధర్మరాజుకు నమస్కారం చేసి శ్రీకృష్ణుడు వస్తున్నాడని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు, ఓ ద్వారపాలక, శ్రీకృష్ణుడికి స్వాగతం పలుకుతూ తీసుకొనిరా, ఆయనకు అర్ఘ్యం ఇవ్వు, ఉత్తమమైన ఆసనాన్ని సమర్పించు అని ఆజ్ఞాపించాడు. వెంటనే ద్వారపాలకుడు శ్రీకృష్ణుడు తీసుకొని వచ్చాడు. ఉన్నతమైన ఆసనం మీద కూర్చోబెట్టాడు. తర్వాత ధర్మరాజు కృష్ణుని స్వయంగా యథావిధిగా పూజించాడు అన్నాడు సంజయుడు. అటువంటి వైభవం ఇప్పుడే ప్రారంభం అయిపోయింది ఇక్కడనే. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 83వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు, ఓ మహారాజా, ధర్మరాజు పరమానందంతో కృష్ణుని అభినందించాడు. అప్పుడు ధర్మరాజు కృష్ణుడితో ఇలా చెప్తున్నాడు, ఓ మధుసూదన, రాత్రి నీకు సుఖంగా గడిచిందే? ఇప్పుడు నీ జ్ఞానేంద్రియాలన్నీ ప్రసన్నంగా ఉన్నాయా అని అడిగాడు.
కృష్ణుడు కూడా ఆ సందర్భానికి తగినట్లుగా ధర్మరాజును ప్రశ్నించాడు. ఆ తర్వాత సేవకుడు వచ్చి మంత్రులు మొదలైన అధికారులు వచ్చారని చెప్పాడు. ధర్మరాజు అనుమతించాడు. అందరూ లోపలికి రమ్మని చెప్పాడు. సేవకుడు వెంటనే వారందరినీ ఆహ్వానించాడు. అప్పుడు విరాటుడు, భీముడు, దృష్టద్యుమ్నుడు, సాత్యకి, దృష్టకేతువు, ద్రుపదుడు, శిఖండి, నకుల సహదేవులు వచ్చారు. చేకితానుడు, కేకేయ రాజకుమారులు, యుయుత్సువు, ఉత్తమౌజుడు, యుధామన్యుడు, సుబాహువు, ద్రౌపది పుత్రులు వచ్చారు. ఇంకా ఎంతోమంది క్షత్రియులు ధర్మరాజు వద్దకు వచ్చారు. అందరూ చక్కని ఆసనాలతో కూర్చున్నారు. వీరులు మహాత్ములైన కృష్ణ, యూధానులు ఒకే ఆసనంలో కూర్చున్నారు. ఆ తర్వాత ధర్మరాజు అందరూ వింటుండగా చక్కని మాటలతో కృష్ణుడితో ఇలా అన్నాడు. ఓ కృష్ణ, దేవతలు ఇంద్రుణ్ణి ఆశ్రయించినట్లుగా మేము నిన్నొక్కడిని ఆశ్రయించాం. నీ వల్లనే గెలుపును, శాశ్వతంగా సుఖాన్ని కోరుకుంటున్నాం. కృష్ణ, శత్రువులు మా రాజ్యాన్ని నాశనం చేశారు. మమ్మల్ని తిరస్కరించారు, కష్టపెట్టారు. అదంతా నీకు తెలుసు. త్వయి సర్వేష సర్వేషాం, త్వయి సర్వేష సర్వేషాం, అస్మాకం భక్తవత్సల, అస్మాకం భక్తవత్సల, సుఖమాయత్త మత్యర్థం యత్ర చ మధుసూదన. ఓ సర్వేష, భక్తవత్సల, మధుసూదన, మా అందరి సుఖం నీ ఆధీనంలోనే ఉంది కదా. మా జీవితం కూడా నీకు వశమై ఉంది. ఓ కృష్ణ, అర్జునుడు సాధించాలనుకునే ప్రతిజ్ఞ నెరవేర్చు. ఈ మహాసముద్రం దాటరాని దుఃఖంలో కూడింది. దీని నుంచి నువ్వే మమ్మల్ని తరింపచేయి. మేము ఒడ్డుకు అనుకుంటున్నాం. మాకు ఈరోజు నువ్వే తెప్పవుకా. కృష్ణ, యుద్ధంలో సారథి చేసినంత పని రథికుడు కూడా చేయలేడు. అంటే సారథికి అంత నేర్పు ఉంటుంది. రథికుడు కొంచెమే చేస్తాడేమో, సారథినే ఎక్కువ దాంట్లో నేర్పరిగా శత్రు బాణాల నుంచి తప్పించటం, ఎక్కడ వెళ్ళి నిల్చోవాలనో, రథం ఎక్కడ నిలబెట్టాలనో, ఎవరి ముందు వెళ్ళాలనో, ఇవన్నీ కూడా సారథినే. అందుకని నువ్వే మూలం. ఓ జనార్దన, వృష్ణి వంశీయులను నువ్వు అన్ని ఆపదల నుండి కాపాడావు. అలాగే మమ్మల్ని కూడా ఈ సంకటం నుండి కాపాడు. ఓ శంఖచక్ర గదాధారి, అగాధమైన ఈ కురుసాగరంలో మేము తెప్పలేకుండా మునిగిపోతున్నాం. మాకు నువ్వే తెప్పవుకా. మమ్మల్ని ఉద్ధరించు. నమస్తే దేవదేవేశ, నమస్తే దేవదేవేశ, సనాతన విశాతన, సనాతన విశాతన, విష్ణు జిష్ణు హరే కృష్ణ, విష్ణు జిష్ణు హరే కృష్ణ, వైకుంఠ పురుషోత్తమ, వైకుంఠ పురుషోత్తమ. ఓ శత్రు సంహార, సనాతన, దేవదేవేశ, విష్ణు జిష్ణు హరి కృష్ణ, వైకుంఠ పురుషోత్తమ, నీకు నమస్కారం. ఓ మాధవ, నారద మహర్షి నిన్ను పురాతన మునిశ్రేష్ఠుడు, వరదాతు అని స్తుతిస్తూ ఉంటాడు. ఈ మాటలను నిజం చేయి అని ఇలా సభలో ధర్మరాజు స్తుతిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు మేఘం వంటి గంభీర స్వరంతో ఇలా అన్నాడు. ఓ వీరులారా, దేవతలతో సహా సకల లోకాలను అర్జునుడి వంటి ధనుర్ధారి ఎవడూ లేడు. అర్జునుడు బలశాలి, అస్త్రసంపన్నుడు, పరాక్రమవంతుడు, మహాబలుడు, యుద్ధకుశలుడు, సహించరానివాడు,
అంటే అంత శక్తి గలవాడు, మనుష్యులలో పరమ తేజస్వి. అర్జునుడు యువకుడు, పొడవైన చేతులు గలవాడు, మహాబలుడు, శ్రీమంతుడు, శత్రువులను సంహరిస్తాడు. అగ్ని ఇంధనాన్ని దహించినట్లుగా అర్జునుడు దుర్యోధన సేనలను కాల్చివేస్తాడు. నేను కూడా ఆ పనే చేస్తాను. జయత్రథుడు పాపకర్మలు చేసే నీచుడు. అతడు అభిమన్యుణ్ణి వధించాడు. ఈరోజు అర్జునుడు అతన్ని తన బాణాలతో వధిస్తాడు. మళ్ళీ కనిపించిన మార్గంలోకి నెట్టేవేస్తాడు. ఈరోజు గ్రద్దలు, డేగలు, నక్కలు, మనిషి మాంసం తినే ఇతర జంతువులు ఆ జయత్రుడి మాంసాన్ని తింటాయి. ఇంద్రుడితో కలిసి దేవతలందరూ జయత్రథుడిని రక్షించాలని అనుకున్న ఈరోజు యుద్ధంలో సైంధవుడు చనిపోతాడు. యముడి ఇంటికి తానే వెళతాడు ఈరోజు. ఓ ధర్మరాజా, అర్జునుడు ఈరోజు సైంధవుణ్ణి చంపిన తర్వాతే నీ దగ్గరికి వస్తాడు. నువ్వు ఐశ్వర్యవంతుడివై శోక సంతాపాలను దూరం అవుతావు అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 84వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు: ఓ మహారాజా, వారందరూ అలా మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో ధర్మరాజును దర్శించాలని అర్జునుడు అక్కడికి వచ్చాడు. అర్జునుడు ధర్మరాజుకు నమస్కారం చేశాడు. అప్పుడు ధర్మరాజు ఆసనం నుండి పైకి లేచి అర్జునుడిని ప్రేమతో కౌగలించుకున్నాడు. అర్జునుడి యొక్క శిరస్సు మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆశీస్సులిచ్చి నవ్వుతూ ఇలా అన్నాడు: ఓ అర్జున, నువ్వు యుద్ధంలో గొప్ప విజయాన్ని పొందుతావు, నాకు తెలుస్తుంది. నీ ముఖ కవళికే విజయ సూచనను నాకు తెలుపుతున్నది. కృష్ణుడు ప్రసన్నుడై ఉన్నాడు అన్నాడు. అప్పుడు అర్జునుడు: ఓ మహారాజా, నీకు శుభమొగ్గుగాక, జయం కలుగుగాక. శ్రీకృష్ణుడు అనుగ్రహం వల్ల నేను ఒక ఆశ్చర్యకరమైన కలను కన్నానన్నాడు. తర్వాత అర్జునుడు తన కలనంతా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. అది అందరూ విని ఆశ్చర్యపోయారు. అందరూ శిరస్సులను నేలకు తాకించి శివుడికి నమస్కారం చేశారు. బాగు బాగు, శుభం శుభం అని అందరూ పెద్దగా అన్నారు. తర్వాత మిత్రులందరూ ధర్మరాజు అనుమతి తీసుకున్నారు. కవచాలు ధరించి వేగంగా యుద్ధభూమికి బయలుదేరారు. సాత్యకి, కృష్ణుడు, అర్జునుడు ధర్మరాజుకు నమస్కారం చేశారు. ఆనందంతో ధర్మరాజు శిబిరం నుండి వెళ్ళారు. తర్వాత సాత్యకి, కృష్ణులు కలిసి ఒకే రథంపై అర్జునుడి శిబిరానికి వెళ్ళారు. అనంతరం సారథి అయ్యాడు. కపిధ్వజంతో కూడిన అర్జునుడి రథాన్ని యుద్ధానికి సిద్ధం చేశాడు. ఆ రథం బంగారు కాంతితోనూ మేఘధ్వని వంటి ఘోషతోనూ బాలసూర్యుడిలాగా ప్రకాశించింది. ఆ తర్వాత కృష్ణుడు నిత్యకర్మలను ముగించాడు. రథం సిద్ధమైందని అర్జునుడికి చెప్పాడు. అర్జునుడు బంగారు కవచాన్ని ధరించి ధనుర్బాణాలు కూడా పట్టుకున్నాడు. ఆ రథానికి ప్రదక్షిణం చేశాడు. తపస్సుతోనూ విద్యతోనూ వయస్సుతోనూ పెద్దలు, జితేంద్రియులు అయినటువంటి విప్రులు విజయాశీస్సులు పొందాడు కూడా. వారి అభినందనలను స్వీకరించాడు. తర్వాత మహారథాన్ని ఎక్కాడు. దాన్ని విప్రులు అంతకుముందే విజయ సాధకులైనటువంటి యుద్ధ మంత్రాలతో అభిమంత్రించారు. సూర్యుడు ఉదయాద్రిని అధిరోహించినట్లుగా అర్జునుడు ఆ రథాన్ని ఎక్కాడు. బంగారు కవచాన్ని ధరించి బంగారు రథాన్ని ఎక్కిన ఆ అర్జునుడు అప్పుడు మేరు పర్వతంపై ఉన్నట్టు సూర్యుడిలాగా ప్రకాశించాడు. సాత్యకి, కృష్ణులు అర్జునుడి వెంట రథాన్ని ఎక్కారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు కళ్ళాలను పట్టుకున్నాడు. సాత్యకి, కృష్ణులతో కలిసి రథాన్ని ఎక్కిన అర్జునుడు అప్పుడు బుధ శుక్రులతో కలిసి చీకటిని చీలుస్తున్నటువంటి
చంద్రుడిలాగా ప్రకాశించాడు. సైంధవుణ్ణి చంపటానికి బయలుదేరారు. అప్పుడు మంగళకరమైన వాద్యఘోషలు మ్రోగాయి. మాగధులు చక్కని స్తుతులను చేశారు. అర్జునుడు వాటిని విన్నాడు. జయాశిస్సులను, మంగళవాక్కులను, సూత మాగధ స్తుతులను, వాద్య ఘోషలను వింటూ అర్జునుడి వారికి ఆనందాన్ని కలిగించాడు. అప్పుడు పుణ్యగంధాలను ప్రసరింపజేసే వాయువు అర్జునుడిపై వీచింది. అందుకు అర్జునుడు ఎంతో ఆనందించాడు. అయితే అదే వాయువు శత్రువులను ఎండగొట్టింది, బాధపెట్టింది. ఓ రాజా, ఆ తర్వాత ఆ క్షణంలోనే పాండవులకు శుభం కలుగుతుంది అని సూచించే వివిధ శకునాలు కనిపించాయి. నీ వారికి మాత్రం విపరీతమైన అపశకునాలు కనిపించాయి. అర్జునుడు తన కుడివైపున కనిపిస్తున్నటువంటి విజయ సూచనలు చూసి సాత్వికతో ఇలా అన్నాడు: ఓ సాత్వికి, ఈరోజు జరిగే యుద్ధంలోనే నేను గెలుస్తాను. నా జయం నిశ్చయం. ఈ శకునాలన్నీ నాకు విజయం లభిస్తుందనే చెబుతున్నాయి. కనుక సింధు రాజైన జయత్రథుడు తప్పకుండా యమలోకానికి వెళతాడు. నేను నా బలాన్ని ప్రదర్శించటానికి వెళుతున్నాను. నాకు సైంధవ వధయే పరమలక్ష్యం. అలాగే ధర్మరాజును రక్షించటమే నాకు మహాకార్యం. ఓ మహాబాహు, నువ్వు ఈరోజు ధర్మరాజును రక్షించు. ఆయనను నేను కాపాడినట్లుగానే నువ్వు కూడా ఆయనను కాపాడు. నువ్వు యుద్ధం చేయటంలో కృష్ణుడితో సమానమైన వాడు. నిన్ను యుద్ధంలో ఎవరూ గెలవలేరు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.